Welcome to Entri Elevate Telugu. This video is going to be very special. This is about chatGPT. Twitterలో చూసినా, న్యూస్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, everybody is talking about chatGPT right now. So, as a people who are interested in tech field and who are moving towards IT job, it's our duty to learn about latest trends, అసలు ఏం జరుగుతుంది and how can it help us. ఒకవేళ ఈ టెక్నాలజీ వస్తే ఈ టూల్ నేను ఎలా వాడుకోవాలి. దిస్ వీడియో విల్ బి వెరీ బేసిక్. ఇట్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ చాట్ జీపీటీ టు అ లేమ్యాన్. అలాగే విల్ గివ్ యూ సమ్ టిప్స్ యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ ఫ్రెషర్ ఆర్ యాజ్ అ బిగినర్. హౌ కెన్ యూ యూస్ చాట్ జీపీటీ ఫర్ యువర్ అడ్వాంటేజ్ టు అడ్వాన్స్ ఇన్ యువర్ కెరియర్. అలాగే విల్ డిస్కస్ అబౌట్ సమ్ లిమిటేషన్స్ అబౌట్ చాట్ జీపీటీ. అండ్ డోంట్ ఫర్గెట్, వీఆర్ బ్రింగింగ్ అ సిరీస్ ఆఫ్ వీడియోస్. హౌ కెన్ యూ యూస్ ChatGPT to enhance your coding learning. There will be more videos in this channel about ChatGPT, but this will be the first video. So into the video, what is ChatGPT? ChatGPT అనేది November 22లో OpenAI అనే కంపెనీ రిలీజ్ చేశారు, and it has been very famous by now. That is the reason why we are making this video. We have to understand ChatGPT is generally a chatbot. చాట్బాట్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం ఒక బ్యాంకింగ్ వెబ్సైట్కో లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మనకు రెస్పాన్స్ టైప్ చేస్తే అది కూడా ఆటోమేటిక్గా ఒక రెస్పాన్స్ వస్తుంది అనమాట. దాని వెనకాల ఒక హ్యూమన్ ఉండరు, బట్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ జనరేట్ ఎ రెస్పాన్స్. సో దట్ ఈస్ వాట్ చాట్బాట్ ఈస్. సో చాట్ జీపీటీ చాలా బేసిక్గా చెప్పాలంటే ఒక చాట్బాట్, బట్ ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే బై OpenAI దట్ ఇట్ కెన్ రెస్పాండ్ టు యూ ఇన్ మోస్ట్ హ్యూమన్ వే. It can understand your conversations and it will respond to you in a most human way అనమాట. లేదు, ఇంకా సింపుల్గా డిస్కస్ చేస్తే ఏంటంటే, ఈ చాట్ జీపీటీ అనే సాఫ్ట్వేర్ కానీ లేకపోతే చాట్ జీపీటీ అనే ప్లాట్ఫామ్ కానీ ఒక AI బేస్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీ అనమాట. సో దీని ద్వారా ఏంటంటే, మనం ఏమన్నా క్వశ్చన్ దాన్ని అడిగితే ఇట్ విల్ రెస్పాండ్ టు యూ ఇన్ ద మోస్ట్ హ్యూమన్ వే. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ఉందనుకోండి. ఇఫ్ ఐ ఆస్క్ గూగుల్ టు రైట్ అన్ ఎస్సే అబౌట్ HTML CSS అని పెట్టి అనుకోండి, గూగుల్ ఏం చేస్తుంది? What Google will do is will give you 10 search results in the first page where there are different people, different blogs who have written about HTML కదా. అదే నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇఫ్ ఐ సే గివ్ మీ అన్ ఎస్సే అబౌట్ HTML అండ్ CSS అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మనిషి ఒక ఎస్సే రాస్తే HTML CSS గురించి ఎలా ఉంటుందో కంప్లీట్ ఎస్సే మనకి ఇస్తుంది అనమాట. దట్ ఈజ్ ఆల్సో వన్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గూగుల్ అండ్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఎలా రాయగలుగుతుంది ఎస్సే అండ్ గూగుల్ ఎందుకు రాయట్లేదంటే, గూగుల్ ఈజ్ జస్ట్ ఎ సర్చ్ ఇంజిన్ అండ్ చాట్ జీపీటీ ఈజ్ ఎ టెక్నాలజీ విచ్ ఈస్ మేడ్ టు రెస్పాండ్ ఇన్ అ హ్యూమన్ వే అండ్ గివ్ యూ కాన్వర్సేషన్స్ ఇన్ అ హ్యూమన్ వే. అందుకనే ఇట్ ఈస్ ఏబుల్ టు గివ్ యూ ఎస్సేస్. అంటే ఎలా చేయగలుగుతుంది అంటే, బేసిక్గా ఇప్పుడు దాకా మనకున్న నాలెడ్జ్ని లేకపోతే ఇప్పుడు దాకా హ్యూమన్స్ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఆన్ డిఫరెంట్ టాపిక్స్ దే హ్యావ్ బీన్ ఫీడింగ్ ఇట్ టు చాట్ జీపీటీ టు అండర్స్టాండ్ అండ్ టు రెస్పాండ్. దాని ద్వారా అది తీసుకున్న నాలెడ్జ్ని అది సింథసైజ్ చేసి ఇట్ ఈస్ గివింగ్ యూ అన్ అవుట్పుట్ అనమాట. సో ఒక లైన్లో సమ్మరైజ్ చేయాలంటే, ఇట్స్ అ లాంగ్వేజ్ మోడల్ విచ్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఆన్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా ఫ్రమ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఏబుల్ టు రెప్లికేట్ ఆర్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఎగ్జాక్ట్లీ సౌండ్ ఇన్ అ హ్యూమన్ వే వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఇట్. అండ్ చాలా టెన్షన్స్ ఉన్నాయి చాలామందికి. చాట్ జీపీటీ వచ్చేస్తే నా జాబ్ పోతుందా, లేకపోతే చాట్ జీపీటీ వచ్చేస్తే నేను అవుట్డేటెడ్ అయిపోతానని ఉంటుంది. నో, నెవర్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ whichever tool comes in, whichever technology comes in, you are updated with it and you have to use it for your full potential అనమాట. సో నాకు ఇంకా క్లారిటీ రాలేదు, నాకు అర్థం కావట్లేదు అంటే, ఐ లీవ్ యూ వన్ మోర్ సింపుల్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ చాట్ జీపీటీ? మనందరికీ తెలిసిందే, మన డైలీ లైఫ్లో చూసేది ఏంటి? ఆటో కరెక్ట్. మనం ఒక మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు లేకపోతే ఈమెయిల్లో టైప్ చేస్తున్నప్పుడు మన స్పెల్లింగ్ మిస్టేక్ లేకపోతే ఏం చేస్తే ఇట్ విల్ గివ్ యూ 2 to 3 సజెషన్స్. అలాగే ఒక్కోసారి ఆటోమేటిక్గా స్పెల్లింగ్ కరెక్ట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. హౌ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అంటే, జనరల్గా మన డిక్షనరీలో ఉన్న వర్డ్స్ లేకపోతే మనం వాడే లాంగ్వేజ్ దానికి ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. సో వెన్ ఎవర్ యూఆర్ టైపింగ్ సంథింగ్ ఇట్ విల్ అసెస్, ఓకే ఇది స్పెల్లింగ్ అయి ఉండకపోవచ్చు, సో ఐ విల్ గివ్ హిమ్ దిస్ సజెషన్స్. అండ్ మనం ట్రైన్ చేసిన డేటా బట్టే కదా అది దట్ ఈస్ ఏబుల్ టు గివ్ యూ సజెషన్స్. దట్ ఈస్ ఆల్సో హౌ చాట్ జీపీటీ విల్ వర్క్. సో ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా చాట్ జీపీటీ అంటే ఏంటో. చాలామందికి ఏంటంటే రకరకాల అపోహలు ఉన్నాయి. అది AI వాళ్ళని టేక్ ఓవర్ చేసేస్తుంది, రేపు మన జాబ్ నుంచి తీసేస్తుంది, సంథింగ్ లైక్ దట్. బట్ నవ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ చాట్ జీపీటీ. నవ్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ వీడియో విల్ ట్రై టు సీ హౌ కెన్ యూ యూస్ చాట్ జీపీటీ టు అన్ ఎక్స్టెంట్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు యువర్ కెరియర్ అండ్ విచ్ విల్ హెల్ప్ యూ టు ప్రోగ్రెస్. సో చాట్ జీపీటీకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ బిగినర్స్ ఆర్ ఫర్ స్టార్టర్స్ ఐ విల్ గివ్ యూ 3 to 4
and we'll discuss much more in upcoming videos. For right now, I'm మీకు చెప్పే simple things ఏంటంటే you can use it for your research, you can use it to write application and essays, you can use it for learning coding, and you can also use it to generate new ideas. ఈ అప్లికేషన్స్ నేను చెప్పాను కదా, ఇవి సింపుల్గా చూద్దాం. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా, లేకపోతే ఒక వెబ్సైట్లో నేను ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నా, అండ్ దే ఆర్ ఆస్కింగ్ టు రైట్ మై బయో. బట్ జనరల్గా నేను కొంచెం ఇంగ్లీష్లో వీకో, లేకపోతే నాకు అంత ఎఫెక్టివ్ రైటర్ కాదు. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ ఓపెన్ ChatGPT and I can ask ChatGPT, hey, can you write me a description about myself? I am a social media manager, I am a coder, so can you write a description about me? సో డెఫినెట్గా ఒక కొంచెం టైం తీసుకొని ఇట్ విల్ జనరేట్ అ రెస్పాన్స్ విచ్ ఈజ్ ఇన్ అ వెరీ హ్యూమన్ వే. అది మీరు తీసుకుని యూ కెన్ మేక్ కరెక్షన్స్ అండ్ టు యాడ్ ఇట్. సో దీని ద్వారా యూ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైం. ఆర్ లెటర్ సపోజ్ మీకు ఒక అసైన్మెంట్ ఉంది, ఒక దాని మీద ఎస్సే రాయాలి. యూ కెన్ ఆస్క్ ChatGPT, కెన్ యూ రైట్ an essay on the recent trends, or can you write an essay on HTML? It will give you an essay. From there you can pick your ideal points, you can do your own research and come up with an effective essay. లేదు మీరు ఒక చోట ఒక మెయిల్ రాయాలి, లేదంటే ఒక అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, బట్ అదొక 100 words 200 words 500 words ఉంది, మీకు 150 wordsలో కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు అదే ఎస్సేని ChatGPT ఎంటర్ చేసి యూ కెన్ ఆస్క్ గివ్ మీ ఏ కాన్సైజ్ ఆర్ ఎ షార్ట్ ఫామ్. అది కాన్సైజ్ చేసి మీకు షార్ట్ ఫామ్లో ఇస్తుంది అనమాట. అంతేకాదు యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ ఐడియాస్. మీరు కనుక రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చూస్తే కనుక, రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ పెట్టారు ChatGPTలో, వాట్ ఇఫ్ కేవీ విశ్వనాథ్ డైరెక్టెడ్ రక్త చరిత్ర అని అలా పెట్టారు. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్రేజీ ఐడియా కదా. సో ఇలా మరీ అంత క్రేజీ కాకపోయినా వాట్ యూ కెన్ డూ ఇస్, ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ ఏ వెబ్సైట్, సజెస్ట్ మీ అ ఫ్యూ వెబ్సైట్స్ నేమ్, దిస్ ఈజ్ మై కుకింగ్ వెబ్సైట్ అని మీరు పెట్టారనుకోండి, ఇట్ విల్ గివ్ 5 to 6 names, టాప్ ఐడియాస్ విచ్ యూ కెన్ యూస్. ఆర్ యూ కెన్ టెల్ మీ, యూ కెన్ ఆస్క్ ఇట్ టు గివ్ యూ కంటెంట్ ఐడియాస్. సపోజ్ మీరు ఒక యూట్యూబర్ అనుకోండి, యూ కెన్ ఆస్క్ ఇట్ గివ్ మీ సమ్ కంటెంట్ ఐడియాస్ టు మేక్ యూట్యూబ్ వీడియోస్ అంటే ఖచ్చితంగా ఒక 5 or 6 యూట్యూబ్ వీడియోస్ మీ ఐడియాస్ మీకు ఇస్తుంది అనమాట. ఆర్ మీకు లెట్ us say you are learning to code and you want to start your own project, you can ask it like give me the most relevant project for HTML, it will give you ideas. సో ఇలా మీరు రీసెర్చ్ న్యూ ఐడియాస్ కూడా వాడుకోవచ్చు. అండ్ చెప్పే కదా రీసెర్చ్ అని, రీసెర్చ్ ఇన్ ద బేసిక్లీ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీరు గూగుల్ మీరు యూస్ చేశారనుకోండి, దెర్ విల్ బి 10 different వెబ్సైట్స్, ఒక దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉండి మీరు పిక్ చేసుకోవాలి. అండ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆల్వేస్ ద ఫస్ట్ లింక్ ఇన్ ద గూగుల్ విల్ బి ద మోస్ట్ ఈజీ టు అండర్స్టాండ్. బట్ వెన్ యూ కమ్ టు ChatGPT, వాట్ యూ కెన్ డూ ఇస్ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్ టు మీ ఇన్ లేమ్యాన్ టర్మ్స్ అని మీరు కనుక కొట్టినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ ట్రై టు గివ్ యూ అన్ ఆన్సర్ విచ్ ఈస్ మోర్ ఈజీ టు అండర్స్టాండ్. ఇన్ దిస్ వే యూ కెన్ ఆల్సో యూస్ ChatGPT. అండ్ కమింగ్ టు కోడింగ్, చాలామందికి నౌ దిస్ ఇస్ బికమింగ్ వెరీ మచ్ ఆ గిఫ్ట్ అనే చెప్పాలి, కోడింగ్ నేర్చుకునే వాళ్ళకి, లేకపోతే కోడింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్కి, బికాస్ యూ కెన్ జనరేట్ కోడ్ ఇమీడియట్లీ. అది ఎలాగో యుల్ సీ ఇన్ అప్కమింగ్ వీడియోస్, like how you can use it for in your coding learning journeys. But also what you can do is, మీకు కాన్సెప్ట్ తెలియదు, అరేస్ లేకపోతే వేరియబుల్స్ తెలియదు, ఇఫ్ యూ గో టు ChatGPT and tell explain me what are the variables in JavaScript and code, it will immediately give you the response. In that way you can also use it for your research and studying. Or also you can ask it in such a way that give me a step-by-step process to make a cake. So any type of response, it will be generated for you. So since it's a language model, it will give you any type of response in a most human way, and it will be helpful for your progress. So నేను మళ్ళీ చెప్తున్నాను, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్వి, అమ్మో ChatGPT వచ్చేస్తుంది ఏదో జరిగిపోతుంది. నో, every technology is there to aid us, and we have to use it to our full potential. Now, since we have seen these use cases of ChatGPT, I'll go to the final segment of this video, limitations of ChatGPT. ఖచ్చితంగా every technology has its limitations, every tool or machine has its limitations. Of course, initially it will have some limitations, then what happens is like it improves day by day, it tries to be near perfect. So ChatGPT ఉన్న limitations ఏంటి, మీరు కనుక చూస్తే ChatGPT ఈజ్ మోస్ట్లీ ఎ కైండ్ ఆఫ్ చాట్ బాట్. అది ఏంటంటే దానికి మనం ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసిక్స్ మీదే అది వర్క్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నేను దానికి తప్పుడు సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ గివ్ యూ రాంగ్ రిజల్ట్ అండ్ ఇట్స్ నాట్ నియర్ పర్ఫెక్ట్. సమ్ టైమ్స్ వాట్ ఆల్సో హ్యాపెన్స్ ఇస్, మీరు టైప్ చేసిన దానికి ఎగ్జాక్ట్ రిప్లైయో లేకపోతే కరెక్ట్ రెస్పాన్సో రాకపోవచ్చు. జస్ట్ మీరు ఒకసారి ఒక దాని మీద ఎస్సే కొట్టారు, అది వచ్చింది, మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయకూడదు. ఒకసారి మీరు ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకొని ఇది కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలి.
సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫీడ్ అవుతుందో అదే రెస్పాన్స్ మనకి ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ గెట్టింగ్ రాంగ్ ఇన్పుట్స్, అది ప్రాసెస్ చేసుకుని పుల్లింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ గివ్ యూ రాంగ్ అవుట్పుట్. సో దట్ ఈస్ వన్ లిమిటేషన్. సెకండ్ వచ్చేసి చాట్ జీపీటీ ల్యాక్స్ ఎంపతి. ఎస్, ఎందుకు ఎంపతి అన్నాను? ఒక మనిషికి ఒక మిషన్కి ఎక్కడ మేజర్ డిఫరెన్స్ ఈజ్ ఎంపతి. ద వే ఎ మ్యాన్ కెన్ రిలేట్ విత్ అదర్ పర్సన్, ఇట్ ఈస్ డిఫికల్ట్ కరెంట్లీ ఫర్ అన్ ఏఐ ఆర్ ఎనీథింగ్ టు డూ. సో అది మన హ్యూమన్ ఎమోషన్స్ని ఇట్ కాంట్ ఎగ్జాక్ట్లీ అండర్స్టాండ్ రైట్ నౌ, బట్ దెర్ కుడ్ బి ఎ టెక్నాలజీ ఇన్ ఫ్యూచర్. బట్ కరెంట్ లిమిటేషన్ ఆఫ్ చాట్ జీపీటీస్, ఇట్ కెనాట్ ఎంపథైజ్ విత్ ద పర్సన్ టైపింగ్ ఇట్. ఒకవేళ నేను ఏదో టైప్ చేశాను అండ్ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ కెన్ షో మీ సమ్ రూడ్ ఆన్సర్ వేర్ ఇట్ కెన్ హర్ట్ అదర్ పీపుల్. ఒకవేళ నేను ఒక రూడ్గానే నేను ఏదో టైప్ చేశాను, ఇట్ ఈస్ అ ఛాన్స్ దట్ it is not understanding my emotion at that point of time. So ChatGPT, one more limitation is it has lack of empathy. So ఈ రెండు కాకుండా there are also other technical limitations for ChatGPT. సో ఇప్పుడు జనరల్గా ఏం చూసారంటే ఎథికల్ థింగ్ అనమాట, దానికి ఎంపతి ఉండదు, లేకపోతే రాంగ్ డేటా ఇస్తే రాంగ్దే వస్తుంది. బట్ there are also some technical limitations. Currently ChatGPT cannot process multi data which is like images కానీ ఆడియో కానీ వీడియో కానీ, బట్ there could be other softwares which can process this information. అంతేకాకుండా ChatGPT, it gets difficult for ChatGPT to process structured data in terms of graphs కానీ డిఫరెంట్ చార్ట్స్ కానీ ఇచ్చారనుకోండి, ఇట్ గెట్స్ డిఫికల్ట్. ఎందుకంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇట్ ఈజ్ అ లాంగ్వేజ్ బేస్డ్ థింగ్, రైట్? లాంగ్వేజ్ బేస్డ్ థింగ్ కాబట్టి ఈ స్ట్రక్చర్డ్ ఈ డేటాస్ వేరియబుల్స్ లేకపోతే ఇమేజెస్ ఇస్తే ఇట్ గెట్స్ హైలీ డిఫికల్ట్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో one more limitation, it currently can't do high setup, and it struggles in doing highly mathematical and logical things or reading data which is in mathematical or logical style. So daniki aa limitation kuda undi, only because I'm saying again this is a language based thing. So I think there are future lo there will be more tools about this, or this will be near perfect. And also there are different tools for different operations which I have mentioned right now. ఈ వీడియోలో మనం చాట్ జీపీటీ అంటే ఏంటి బేసిక్గా తెలుసుకున్నాం, లేమన్ టర్మ్స్లో దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం, దాని లిమిటేషన్స్ తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ అ వెరీ బేసిక్ వీడియో టు మేక్ యూ అండర్స్టాండ్. విల్ బీ హ్యావింగ్ మోర్ అప్కమింగ్ వీడియోస్ ఆన్ దిస్. బట్ ఈ వీడియో క్లోజ్ చేసే ముందు ఐ హ్యావ్ టు సజెస్ట్ వన్ థింగ్. ఇప్పుడు దాకా మీరు చాట్ జీపీటీ ట్రై చేయకపోతే డెఫినెట్గా ఈ వీడియో తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేయండి, రైట్? ఒకసారి రిజిస్టర్ అవ్వండి అండ్ ట్రై టు ఆస్క్ ఇట్ సమ్ క్వశ్చన్స్, ట్రై టు అండర్స్టాండ్. నేను చెప్పిన అప్లికేషన్స్ ఒకసారి యూస్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో వేరే వీడియోస్ చూడండి హౌ టు యూజ్ ఇట్. అండ్ డెఫినెట్లీ ట్రై టు స్టార్ట్ యూజింగ్ చాట్ జీపీటీ టుడే, బికాస్ ఇట్ ఈస్ అన్ అప్కమింగ్ ట్రెండ్. యూ హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ ఐడియా అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్. And also, before we conclude this video, I want to talk about Entri's full stack development course, which will help you to become a full stack web developer in very less time, and it will make you industry ready. It has been taught by industry expert Vamsi Bhavani, who is also a very famous YouTuber. In this course, you'll also be getting mentorship, you'll also be getting real-time projects, and you'll also be getting lifetime placement assistance. So if you want to learn more about our full stack development course, ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్ లింక్స్ ఉంటాయి, వాటి మీద క్లిక్ చేయండి. యూ కెన్ ఫిల్ అ ఫామ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు to contact us through WhatsApp, you can click on the WhatsApp link. And if you want to see more videos from us, click on the subscribe button, share this video with your friends, and don't forget, ఒక్కసారన్నా ఇవాళ ChatGPT ట్రై చేయండి.